సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఏపీపీఎస్ నుంచి న్యూ జాబ్ క్యాలెండర్ మనకి ఈ నెల 12వ తారీఖు నుంచి అఫీషియల్గా కొన్ని జాబ్స్కి అయితే అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే డ్రాఫ్ట్ అయితే మనకు కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా ఏపీపీఎస్సి గ్రూప్ 150 వేకెన్సీస్ అయితే వచ్చే అవకాశం ఉందని మనకి డ్రాఫ్ట్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. మనకి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి జనవరి 12వ తారీఖు నుంచి ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి మనం అంతవరకు ఒకసారి చూద్దామండి. ఇదే విధంగా కార్తికేస్ అకాడమీ ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి లాంగ్ టర్మ్లో ఒక గ్రూప్ 1 కోచింగ్ అయితే మనం బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ప్రారంభిస్తున్నాము. సో అభ్యర్థులు ఎవరైనా సరే గ్రూప్ 1 కనుక ప్రిపేర్ అయినట్లయితే ఒకసారి నేను చెప్పే కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ముఖ్యంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటు యూపీఎస్సి కానవచ్చు, ఏపీపీఎస్సి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే తప్పనిసరిగా హార్డ్ వర్క్తో పాటు స్ట్రాటజీ కూడా ఉండాల్సి ఉంటుంది. మరి గ్రూప్ 1లో దాదాపుగా డ్రాఫ్ట్లో 150 వేకెన్సీస్ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ 150 వేకెన్సీస్ని మనం క్రాక్ చేసుకోవాలనుకుంటే మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేట్గా ప్రిపరేషన్ చేసుకోవాలి. అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి కాబట్టి మనం సైమల్టేనియస్గా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడింటికి ప్రిపేర్ అయితే చాలా మంచిదండి. సో చాలామంది అభ్యర్థులు ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతుంటారు, తర్వాత మెయిన్స్ అంటూ ఉంటారు. అది కుదరదు, దానికి సమయం కూడా సరిపోదు. కాబట్టి మనం సైమల్టేనియస్గా ప్రతి టాపిక్కి ప్రిలిమ్స్ ఎక్కడైతే కవర్ చేసుకుంటున్నామో మెయిన్స్ కూడా మనం కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మన కార్తికేస్ అకాడమీ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూని ఫోకస్ చేసుకుంటూ జనవరి 20వ తారీఖు నుంచి మనం బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లోని ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లైవ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా సరే ఆఫ్లైన్కి అటెండ్ కాలేకపోయినట్లయితే మీరు లైవ్ సెషన్స్కి అటెండ్ కావచ్చు. సో తర్వాత మీకు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. దానికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియంకి కవర్ చేసుకుంటూనే ఈ బ్యాచెస్ కవర్ చేస్తాము. అంటే మీరు ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ సైమల్టేనియస్గా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలోనే ఫ్యాకల్టీస్ క్లాసెస్ అద్భుతంగా తీసుకుంటారండి. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్, ముఖ్యమైనది, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మన కార్తికేస్ అకాడమీలో ఉన్నారు. ఇక ఆఫ్లైన్లో ప్రతి డౌట్ని క్లియర్ చేస్తారు. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అదే సబ్జెక్ట్స్ మీద కొన్ని పదుల సంఖ్యలో, అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్లో వాళ్ళు నిష్ఠాంతుగా అనేక మంచి క్వాలిటీస్ని ఇప్పటికే వాళ్ళు సంపాదించుంటారు. అనేక నోటిఫికేషన్స్ వాళ్ళు చూసుంటారు. ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఎక్కువగా చదవాల్సి ఉంటుంది, ఎటువంటి రిఫరెన్స్ బుక్స్ చదవాలనే విషయాన్ని మనకి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందించడం జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటారు. యూపీఎస్సీ కానవచ్చు, ఏపీపీఎస్సీ కానవచ్చు, టీఎస్పీఎస్సీ కానవచ్చు. సమ్వేర్ కొన్ని చేసేటువంటి మిస్టేక్స్ వలన వాళ్ళు మంచి ర్యాంక్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు అటు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మెంటర్షిప్ తీసుకున్న పర్వాలేదు. కోచింగ్ తీసుకున్నట్లయితే కాస్త హెడెడ్ అడ్వాంటేజ్ మీకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్లో అటు హిస్టరీ కానవచ్చు, పాలిటీకి, జాగ్రఫీకి, ఎకానమీకి అండ్ ఎథిక్స్, ఇలా అనేక సబ్జెక్ట్స్కి ఇండివిజువల్గా ఫ్యాకల్టీస్ ఎక్స్పర్ట్స్ అయితే మనకు కనిపిస్తున్నారు. అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ సైమల్టేనియస్గా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైము మన కార్తికేస్ అకాడమీ గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ప్రింటెడ్ మెటీరియల్స్ అయితే ఇస్తున్నామండి. సో ప్రింటెడ్ హార్డ్ కాపీస్ అందిస్తున్నాము. అండ్ బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మనకి బుక్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇక ప్రిలిమ్స్ రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎవ్రీడే డైలీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎస్పెషలీ డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్ సిరీస్ మన కార్తికేస్ అకాడమీ ప్రత్యేకత. ప్రతి టాపిక్ మీద మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం అండి. సో కాబట్టి ఈ 10 months గ్రూప్ 1 కనుక మీరు స్పెసిఫిక్గా పెట్టుకోగలిగితే, అఫ్కోర్స్ వీళ్ళకి నోటిఫికేషన్స్ మనకి ఈ మంత్లోనే ఇస్తా అంటున్నారు. ఒకవేళ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని ప్రిలిమ్స్ చెప్పినప్పటికీ కూడా మేబీ ఇది పాసిబిలిటీ లేదు అని అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి అఫ్కోర్స్ ఒకవేళ పాసిబిలిటీ లేకపోయినా సరే మేబీ జూన్, జూలైలో ప్రిలిమ్స్ ఉండొచ్చు. తర్వాత అటు అక్టోబర్, నవంబర్లో లేదంటే మ్యాక్సిమం డిసెంబర్లో మెయిన్స్ ఉండొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రారంభించుకున్నట్లయితే దాదాపుగా ఒక 8 to 10 months, ఈవెన్ 10 to 12 months టైం కూడా దొరుకుతుంది. మనం పర్ఫెక్ట్గా గ్రూప్ 1 క్రాక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి మంచి టైమింగ్. కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్ని సైమల్టేనియస్గా టీచ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అటు ఆఫ్లైన్, ఆన్లైన్ రెడీగా ఉంది. అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ గైడెన్స్ ఉంటుందండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి రెగ్యులర్గా హిందూ పేపర్ని ప్రామాణికంగా తీసుకొని కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. దీంతో కరెంట్ అఫైర్స్తో పాటు ఎడిటోరియల్ అనాలిసిస్ మన